హాయ్, నేను మీ ముకుం. మనము ఫిజికల్ సైన్స్ పాలిటెక్నిక్ కోర్సులో భాగంగా సెకండ్ పార్ట్ని మనం ఈరోజు చూస్తున్నాం. ఫస్ట్ మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక కాన్కేవ్ సర్ఫేస్ తీసుకున్నాం. ఈ కాన్కేవ్ సర్ఫేస్ కు ఈ మిడ్ పాయింట్ ని పోల్ అని, తర్వాత దీని యొక్క ఈ కర్వ్ యొక్క సెంటర్ ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని, తర్వాత ఈ P కి C కి మధ్యలో ఉన్న మిడ్ పాయింట్ ని F1 అన్నాం. తర్వాత P మరియు C గుండా వెళ్ళే ఈ లైన్ ఏమంటారంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఏమంటారు? ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కు పర్పెండిక్యులర్ గా ఈ ఫోకల్ పాయింట్ దగ్గర ఉన్న ఈ ప్లేన్ ఏమంటారంటే ఫోకల్ ప్లేన్ అంటారు. ఈ ఫోకల్ ప్లేన్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఫోకల్ పాయింట్ దగ్గర ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కు పర్పెండిక్యులర్ గా, అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ ఇలా వెళ్ళిపోతుంటే ఈ ఫోకల్ ప్లేన్ ఇలా దీనికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? ఫోకల్ పాయింట్ దగ్గర ఉంటుంది. అదేవిధంగా మనము కాన్వెక్స్ మిర్రర్ తీసుకుంటే అదే మనకు ఫోకల్ పాయింట్ దగ్గరనే ఈ ఫోకల్ ప్లేన్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనం దీని మీద క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫోకల్ ప్లేన్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈజ్, అంటే ఫోకల్ ప్లేన్ అనేది స్పెరికల్ మిర్రర్ లో ఏంటిది అని అడిగాడు ఇక్కడ. సో మనం ఇక్కడ చూసినట్లయితే లైన్ జాయినింగ్ పోల్ అండ్ ఫోకస్ ఆఫ్ ద మిర్రర్, పీని ఎఫ్ ని కలిపే లైన్ అన్నాడు. కాదండి, మనకు తెలుసు కదా ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కు పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఫోకల్ పాయింట్ ఆర్ ఫోకస్ దగ్గర ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఎట్ ఫోకస్, అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కు పర్పెండిక్యులర్ గా ఉంటూ ఫోకస్ దగ్గర ఉన్న ప్లేన్ ని ఫోకల్ ప్లేన్ అంటారు. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ parallel rays incident on a concave mirror on reflection meet at what point? ఏమడిగాడు? కాన్కేవ్ మిర్రర్ లో ప్యారలల్ రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్ కు ప్యారలల్ గా వచ్చిన రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ తర్వాత ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి? ఫోకల్ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి ఆర్ ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. ఓకేనా? కాబట్టి ఈ కాన్కేవ్ మిర్రర్ లో ప్యారలల్ వచ్చిన రేసు ఆఫ్టర్ రిఫ్లెక్షన్ తర్వాత ఫోకల్ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. కాబట్టి మనము ఆన్సర్ ఎట్ చెప్పొచ్చు, ఎట్ పోల్ దగ్గర మీట్ అయితే కాదు, ఎట్ ఫోకల్ పాయింట్, ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆర్ ఎనీవేర్ ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. కానీ మనకేం తెలుసు? ప్యారలల్ రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ తర్వాత ఫోకల్ పాయింట్ దగ్గర మీట్ అయితే అని తెలుసు. కాబట్టి ఆన్సర్ ఎట్ ఫోకల్ పాయింట్, ఆ ఫోకల్ పాయింట్ అనొచ్చు, లేకుంటే అక్కడ ఫోకస్ అని కూడా ఇవ్వచ్చు. అయితే కాన్వెక్స్ మిర్రర్ లో ఏమైతే ఉంటది? ప్యారలల్ రేసు ఆఫ్టర్ రిఫ్లెక్షన్ తర్వాత మన ఫోకల్ పాయింట్ నుంచి డైవర్జెంట్ అయినట్టు అనిపిస్తుంది. ఇక్కడేమో కాన్వర్జెంట్ అవుతాయి, ఇక్కడేమో డైవర్జెంట్. డైవర్జెంట్ అంటే ఏంటిది? డిఫరెంట్ డైరెక్షన్ లో వెళ్ళాం. కాన్వర్జెంట్ మీన్స్ రేస్ అన్ని ఒక పాయింట్ దగ్గర మీట్ అవడం. అందుకోసం కాన్కేవ్ మిర్రర్ ఏమంటారంటే కాన్వర్జింగ్ మిర్రర్ అంటారు. ఈ కాన్వెక్స్ మిర్రర్ ఏమంటారంటే డైవర్జింగ్ మిర్రర్ అంటారు. ఏమంటారు? డైవర్జింగ్ అంటే డిఫరెంట్ డైరెక్షన్ లో వెళ్తాయి కాబట్టి దీన్ని డైవర్జింగ్ మిర్రర్ అని అంటారు. ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే రీడ్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ అండ్ పిక్ ద కరెక్ట్ ఆన్సర్ అని అడిగాడు. అంటే ఇక్కడ మనము 2 స్టేట్మెంట్ ఇచ్చాడు, A అండ్ B స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇందులో ఈ స్టేట్మెంట్స్ సంబంధించిన 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ మనకు ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ రియల్ ఇమేజ్ కెన్ బి క్యాప్చర్డ్ ఆన్ స్క్రీన్. మనకు 2 టైప్స్ ఇమేజెస్ ఉంటాయి. 2 టైప్స్ ఇమేజెస్ ఉంటాయి. ఈ 2 టైప్స్ ఇమేజెస్ ఏంటి అంటే రియల్ ఇమేజ్, రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్ అని 2 ఇమేజెస్ ఉంటాయి. ఇక్కడ రియల్ ఇమేజెస్ అంటే ఏంటంటే రియల్ ఇమేజ్ కెన్ బి క్యాప్చర్డ్ ఆన్ స్క్రీన్. రియల్ ఇమేజ్ మనము స్క్రీన్ మీద క్యాప్చర్ చేయొచ్చు. కానీ వర్చువల్ ఇమేజ్ కెనాట్ బి క్యాప్చర్డ్ ఆన్ స్క్రీన్. మనము వర్చువల్ ఇమేజ్ ని ఎలాంటి స్క్రీన్ మీద క్యాప్చర్ చేయలేము. ఇప్పుడు మనం ప్లేన్ మిర్రర్ లో మన ఇమేజ్ ని చూస్తుంటాం, మనం ఆబ్జెక్ట్.
మనకు ఇమేజ్ ఎక్కడ కనపడుతుంది? ప్లేన్ మిర్రర్ లో కనపడుతుంది. ప్లేన్ మిర్రర్ లో కనపడుతుంది కానీ ప్లేన్ మిర్రర్ ముంగట మనం ఏదైనా ఒక పేపర్ ఏదైనా ఒక స్క్రీన్ పెట్టినప్పుడు దాని మీద ఆ ప్లేన్ మిర్రర్ ఇమేజ్ మనకు ఈ స్క్రీన్ మీద పడదు. కాబట్టి మనకు ప్లేన్ మిర్రర్ లో కనపడే ఇమేజ్ ఏమైతుంది? వర్చువల్ ఇమేజ్. ఓకేనా? రైట్. అదే విధంగా మనకు ఇక్కడ మనం కాన్వెక్స్ మిర్రర్ లో చూసినట్లయితే ఇది మిర్రర్, ఈ మిర్రర్ ముందు భాగం. ఈ మిర్రర్ ముందు భాగంలో మనకి ఎక్కడ స్క్రీన్ పెట్టినా కూడా ఇమేజ్ మనకు కనపడదు. అంటే స్క్రీన్ మీద మనం పట్టలేము, స్క్రీన్ మీద మనం క్యాప్చర్ చేయలేము. ఎక్కడ మరి అది ఎక్కడ కనపడుతుంది? ఓన్లీ మిర్రర్ లో మాత్రమే కనపడుతుంది. అంటే మిర్రర్ లో మాత్రమే కనపడుతూ మిర్రర్ ముందట మనం ఎలాంటి స్క్రీన్ మీద క్యాప్చర్ చేయలేనటువంటి ఇమేజ్ ఏమంటారంటే వర్చువల్ ఇమేజ్ అంటారు. తర్వాత రియల్ ఇమేజ్ అంటే ఏంటిది? ఇక్కడ మిర్రర్ ఉంది, ఈ మిర్రర్ మీద ముంగట మనకు ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ మిర్రర్ లో పడ్డది అంటే రేస్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఆ మీట్ అయిన దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే అక్కడ మనం స్క్రీన్ పెట్టినట్లయితే ఈ మిర్రర్ ముంగట మనం ఒక స్క్రీన్ పెట్టినట్లయితే ఆ స్క్రీన్ మీద ఇమేజ్ అనేది క్యాప్చర్ అవుతుంది. సో అలాంటి ఇమేజ్ ఏమంటారంటే రియల్ ఇమేజ్ అని అంటారు. ఇక్కడ చూడండి, మనం కాన్కేవ్ మిర్రర్ లో చూసినట్లయితే ప్యారలల్ రేస్ వచ్చేసి రిఫ్లెక్షన్ అయిన తర్వాత ఫోకల్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఈ ఫోకల్ పాయింట్ దగ్గర మనం ప్లేన్ మిర్రర్ మనము ఒక స్క్రీన్ పెట్టినట్లయితే ఆ ఇమేజ్ అనేది ఈ స్క్రీన్ మీద పడుతుంది. అంటే ఆ విధంగా స్క్రీన్ మీద క్యాప్చర్ అయితే ఆ ఇమేజ్ ఏమంటారు? రియల్ ఇమేజ్. అంటే రియల్ ఇమేజ్ స్క్రీన్ మీద క్యాప్చర్ చేయొచ్చు, వర్చువల్ ఇమేజ్ స్క్రీన్ మీద క్యాప్చర్ చేయలేము. ఇవి వీటికి రెండింటికి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ మన క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ చూడండి, రియల్ ఇమేజ్ కెన్ బి క్యాప్చర్డ్ ఆన్ స్క్రీన్. ఇది కరెక్ట్. ఓకేనా? ఇది కరెక్ట్. తర్వాత వర్చువల్ ఇమేజ్ కెన్ బి క్యాప్చర్డ్ ఆన్ స్క్రీన్. ఇది కూడా స్క్రీన్ మీద క్యాప్చర్ చేయొచ్చు అని అన్నారు. కాబట్టి ఇది రాంగ్. వర్చువల్ ఇమేజ్ ని స్క్రీన్ మీద క్యాప్చర్ చేయలేము. ఇక్కడ మనము ఆప్షన్ చూసినట్లయితే బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. ఇది రాంగ్ అండి. తర్వాత బోత్ ఏ అండ్ బి ఆర్ ఫాల్స్. రెండు ఫాల్స్ అన్నారు. కాదు, ఒకటి కరెక్ట్ ఒకటి రాంగ్ ఇక్కడ. తర్వాత ఓన్లీ ఏ ఇస్ ట్రూ. ఓన్లీ ఏ ఇస్ ట్రూ కరెక్ట్. మనకు ఫస్ట్ ఒకటిదే కరెక్ట్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమైతుంది? థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, మనము కాన్వెక్స్ మిర్రర్ చూసినట్లయితే ఈ కాన్వెక్స్ మిర్రర్ ముందట ఆబ్జెక్ట్ ను ఉంచినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? ఇన్ఫినిటీ డిస్టెన్స్ అంటే కాన్వెక్స్ మిర్రర్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉంచినప్పుడు ఇమేజ్ ఫోకస్ దగ్గర ఏర్పడుతుంది. ఇంతకుముందు మన ఫిగర్ లో చూసాం. ప్యారలల్ రేస్ వచ్చేసి మనకు ఫోకస్ నుంచి డైవర్జెంట్ అయినట్టు కనబడతాయి. అంటే మనకు ఫోకస్ దగ్గర ఇమేజ్ ఏర్పడుతుంది. మనకు మిర్రర్ ముందు మనము కింద ఉంచినప్పుడు బిఫోర్ అంటే మిర్రర్ కు ముందు మనం ఆబ్జెక్ట్ ను ఉంచినప్పుడు ఇమేజ్ అనేది ఈ ఎఫ్ కు అండ్ పి కి అంటే ఫోకల్ పాయింట్ కును పోల్ కు మధ్యలో ఏర్పడుతుంది. ఓకేనా? రైట్. మనం చూసినట్లయితే ఇక్కడ ఆబ్జెక్ట్ సైజ్ కి ఇమేజ్ సైజ్ చూసినట్లయితే చిన్నగా కనపడుతుంది. తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్ అప్వర్డ్ లో ఉంటుంది కాబట్టి ఇరెక్ట్ గా ఉంటుంది. ఇరెక్ట్ అంటే ఏంటిది? నిటార్ గా ఉంటుంది. తర్వాత దీంతో చూసినప్పుడు డిమినిష్డ్ గా ఉంది, స్మాల్ సైజ్ లో ఉంది కదా. కాబట్టి మనము తర్వాత ఇది మిర్రర్ లోపల బిహైండ్ ద మిర్రర్ ఏర్పడుతుంది. బిహైండ్ ద మిర్రర్ అంటే ఏంటి అంటే మిర్రర్ లోపల ఏర్పడుతుంది, మిర్రర్ ముందు ఏర్పడదు. మిర్రర్ లోపల ఏర్పడుతుంది కాబట్టి దాన్ని స్క్రీన్ మీద క్యాచ్ చేయలేము కాబట్టి దాన్ని వర్చువల్ ఇమేజ్ అంటారు. కాబట్టి ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఎఫ్ ఆర్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి అండ్ ఇమేజ్ ఇస్ ఆల్వేస్ ఇరెక్ట్ అంటే నిటార్ గా ఉంటుంది. డిమినిష్డ్ ఆబ్జెక్ట్ తో కంపేర్ చేసినప్పుడు స్మాల్ సైజ్ లో ఉంటుంది. అండ్ వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం క్వశ్చన్ చూడండి, ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఆల్వేస్ అంటే కాన్వెక్స్ మిర్రర్ యొక్క ఇమేజ్ ఎలా ఉంటుంది? సో మెనీ టైమ్స్ అడిగాడు ఈ క్వశ్చన్ ని, చాలా సార్లు ఈ క్వశ్చన్ అడిగాడు. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు చూసినట్లయితే ఎన్లార్జ్డ్ అన్నాడు. కాన్వెక్స్ లో ఎన్లార్జ్డ్ ఏర్పడదు. డిమినిష్డ్ మనకేంటిది? ఆల్వేస్ ఏముంటుంది? డిమినిష్డ్ ఉంటుంది. కాబట్టి సెకండ్ ఆన్సర్ కరెక్ట్. డబుల్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అన్నాడు, నన్. ఇవేవి కావు, డిమినిష్డ్. ఒక్కొక్కసారి మనకి ఇరెక్ట్ ఇయ్యొచ్చు ఆన్సర్లు, లేకుంటే వర్చువల్ కూడా ఇయ్యొచ్చు ఆన్సర్లు. ఓకేనా? రైట్. మనము ఇంకా నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్ కు వచ్చినట్లయితే
ఇక్కడ చూడండి కాన్కేవ్ మిర్రర్కి వచ్చినట్లయితే ఇక్కడ నేను పైన ఈ మిర్రర్ ముందన్నీ కూడా ఆబ్జెక్ట్లు ఉంచాను. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇవన్నీ ప్లేసెస్. ఇక్కడ ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉంచున్నాను ఇక్కడ చూడండి రెడ్ కలర్ లో. ఇక్కడ ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది ఫోకల్ పాయింట్, ఇది పోల్ అండి. తర్వాత మనం ఇంతకుముందు ప్రిపేర్ కాన్కేవ్ మిర్రర్ ప్యారలల్ రేస్ వచ్చినాయి, ఇన్ఫినిట్ డిస్టెన్స్ మీద వచ్చినాయి. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ తర్వాత ఎక్కడ మీట్ అయినాయి? ఫోకల్ పాయింట్ దగ్గర మీట్ అయినాయి. అంటే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? ఫోకల్ పాయింట్ దగ్గర ఏర్పడుతుంది. స్మాల్ సైజ్ డిమినిష్డ్ ఇమేజ్ ఏర్పడుతుంది అక్కడ. తర్వాత ఇక్కడ మనము ఇక్కడ ఆబ్జెక్ట్లకు నెంబర్లు ఇచ్చినాను, అదేవిధంగా ఇమేజ్ లో కూడా నెంబర్, అంటే వాటి ఆ ఆబ్జెక్ట్ కు ఫస్ట్ నెంబర్ ఇచ్చాను, దాని ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ ఉంది. అంటే దీనికి 1 దీనికి 1 అంటే రిలేటెడ్ గా చూడండి. ఆబ్జెక్ట్ 1 అయితే ఇమేజ్ కూడా దాని ఇమేజ్ ఇక్కడ ఏర్పడుతుంది. ఆబ్జెక్ట్ 2 అయితే దాని ఇమేజ్, ఆబ్జెక్ట్ 3 అయితే దాని ఇమేజ్. ఇలా మీకు నెంబర్లు ఇచ్చాను, ఒకసారి చూడండి. ఆబ్జెక్ట్ బిహైండ్ సి అంటే సికి ఆవల ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఎఫ్ అండ్ సి మళ్ళీ ఆబ్జెక్ట్ తో కంపేర్ చేసినప్పుడు స్మాల్ సైజ్ అంటే డిమినిష్డ్, ఓకేనా, ఇన్వర్ట్ గా ఏర్పడుతుంది. ఓకే, తల కింద రెండు ప్రిన్సిపల్ యాక్సిస్ కింది వైపు ఉంటే ఇన్వర్ట్, ప్రిన్సిపల్ యాక్సిస్ పై వైపు ఉంటే ఇరెక్ట్ అంటాం మనం. రైట్, ఇక్కడ ఆబ్జెక్ట్ ని సి పైన ఉంచినప్పుడు ఇమేజ్ కూడా సి దగ్గర ఏర్పడ్డది, సేమ్ సైజ్ ఏర్పడ్డది. ఓకేనా, రైట్, ఇన్వర్టెడ్ గా ఏర్పడ్డది. ఆబ్జెక్ట్ ని ఎఫ్ కు సికి అంటే ఫోకస్ కును సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యలో ఉంచినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడ్డది? బిహైండ్ సి. బిహైండ్ సి ఇన్వర్టెడ్ ఎన్లార్జ్డ్. ఆబ్జెక్ట్ తో కంపేర్ చేసినప్పుడు ఇమేజ్ ఎట్లుంది? ఎన్లార్జ్డ్ గా ఉంది. తర్వాత ఆబ్జెక్ట్ ని ఆన్ ఫోకస్ అంటే ఫోకల్ పాయింట్ మీద ఉంచినప్పుడు ఇమేజ్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది? అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది? ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఏర్పడుతుంది. ఆబ్జెక్ట్ ని పీ కి ఎఫ్ కు అంటే మిర్రర్ కును ఫోకల్ పాయింట్ మధ్యలో ఉంచినప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది ఇమేజ్? బిహైండ్ మిర్రర్. బిహైండ్ మిర్రర్ అంటే మిర్రర్ లోపల ఏర్పడుతుంది. ఇక్కడ ఇరెక్ట్ గా ఏర్పడుతుంది, నిటార్ గా ఏర్పడుతుంది. ఆబ్జెక్ట్ తో కంపేర్ చేసినప్పుడు ఎన్లార్జ్డ్ గా పెద్దగా ఏర్పడుతుంది. ఓకేనా, తర్వాత ఇది మిర్రర్ లోపల ఏర్పడుతుంది. స్క్రీన్ మీద క్యాచ్ చేయలేము కాబట్టి ఇది వర్చువల్ ఇమేజ్. ఇదేంటిది? వర్చువల్ ఇమేజ్. ఓకేనా, రైట్. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ గమనించినట్లయితే ఆబ్జెక్ట్ దగ్గరికి వస్తుంటే ఇమేజ్ మిర్రర్ నుంచి దూరంగా వెళ్తుంది. చూసారా, ఆబ్జెక్ట్ దూరంగా ఉన్నప్పుడు ఇమేజ్ సైజ్ చిన్నగా ఉంది. ఆబ్జెక్ట్ మిర్రర్ కు దగ్గరగా వస్తున్నప్పుడు ఇమేజ్ సైజ్ పెరుగుతూ ఉంది. సి దగ్గర ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉందో ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉంది. ఓకే, నో కన్ఫ్యూజ్ కాకండి ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ ఏం అడిగాడంటే ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ దెన్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్. ఆబ్జెక్ట్ ని ఎక్కడ ఉంచారు? బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఫోకస్ కు మరియు సెంటర్ ఆఫ్ కర్వేచర్ కు మధ్యలో ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? ఈ థర్డ్ ఆబ్జెక్ట్ కి ఇమేజ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే బిహైండ్ సి. బిహైండ్ సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడ ఉంది? బిహైండ్ సి. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్కేవ్ మిర్రర్ when the object is placed between mirror and focus is. మిర్రర్ కును ఫోకస్ కు మధ్యలో ఆబ్జెక్ట్ ని ఉంచినప్పుడు దాని యొక్క నేచర్ ఎలా ఉంటుంది అని అడిగాడు. ఈ పీ కి ఎఫ్ కు మధ్యలో ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? ఫిఫ్త్ ఇమేజ్. ఫిఫ్త్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఫిఫ్త్ ఇమేజ్. ఎలా ఉంది? ఇక్కడ మనకు ఆప్షన్ చూడండి. ఇక్కడ రియల్, అది రియల్ ఇమేజ్ కాదు, వర్చువల్ ఇమేజ్. ఎందుకంటే మిర్రర్ ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ రియల్ ఉంది కాదు, వర్చువల్ ఉంది. ఇంకా ఇన్వర్టెడ్ అన్నాడు, ఇది ఇన్వర్ట్ కాదండి, ఇరెక్ట్. వర్చువల్ ఇరెక్ట్ అంటే వర్చువల్ గా ఉంది, నిటార్ గా కూడా ఉంది. రైట్, అంటే అది స్క్రీన్ మీద పట్టలేం కాబట్టి వర్చువల్, అండ్ నిటార్ గా ఉంది కాబట్టి ఇరెక్టెడ్. నెక్స్ట్, డిమినిష్డ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ విత్ కాన్కేవ్ మిర్రర్ when the object is placed. కాన్కేవ్ మిర్రర్ లో డిమినిష్డ్ ఇమేజ్ ఆబ్జెక్ట్ ఏ ప్లేస్ లో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. ఆబ్జెక్ట్ ఏ ప్లేస్ లో ఉన్నప్పుడు ఏర్పడుతుంది అంటే
సికి ఆవల అంటే బిహైండ్ మిర్రర్, సికి ఆవల ఉన్నప్పుడు ఇమేజ్ చిన్నగా ఉంటుంది, సి పైన ఉన్నప్పుడు సేమ్ ఇమేజ్ ఏర్పడుతుంది, సికి లోపలికి ఆబ్జెక్ట్ అయినా వచ్చినట్లయితే ఇమేజ్ సైజ్ పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి ఆబ్జెక్ట్ బిహైండ్ సి ఉన్నప్పుడు ఇమేజ్ డిమినిష్ గాని చిన్నగా ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ బిహైండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఇంకా మనము నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసినట్లయితే ద మిర్రర్ విచ్ కెన్ ఫార్మ్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్. ఏ మిర్రర్ లో వర్చువల్ అండ్ రియల్ ఇమేజెస్ ఏర్పడతాయి? కాన్వెక్స్ మిర్రర్ లో ఆల్వేస్ వర్చువల్ ఇమేజ్ మాత్రమే ఏర్పడుతుంది, అది మిర్రర్ లోపలనే ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ చూసుకున్నట్లయితే రియల్ ఇమేజ్ ఏర్పడుతుంది, వర్చువల్, ఇవన్నీ రియల్ ఇమేజ్, ఇవన్నీ మిర్రర్ కు ముందు ఉన్నాయి కాబట్టి స్క్రీన్ మీద పట్టుతాం. ఇది మిర్రర్ బ్యాక్ ఉంది కాబట్టి, వెనకాల ఉంది కాబట్టి, అంటే మిర్రర్ లోపల కనపడుతుంది కాబట్టి ఇది వర్చువల్ ఇమేజ్. కాబట్టి కాన్కేవ్ మిర్రర్ లో రియల్ అండ్ వర్చువల్ ఉంటుంది కాబట్టి మనకి ఆన్సర్ ఈస్ కాన్కేవ్. ఓకేనా? రైట్. ఇవన్నీ కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నేను గత ఒక 10 years నుండి పేపర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయో అవన్నీ తీసైతే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. జాగ్రత్తగా మీరు ఇవన్నీ జాగ్రత్తగా చూసేసుకొని మీకు ఇంకెక్కడైనా టాపిక్ మిస్ అవుతుందేమో చూసేసుకొని మీరు ఒక్కసారి మీరు బుక్ను తిరిగేసినట్లయితే మీరు ప్రతి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయగలుగుతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనము 9th క్వశ్చన్ చూసినట్లయితే ఇఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ లై ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఏ మిర్రర్, అంటే ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ అనేవి మిర్రర్ కు ఒకవైపే ఉంటాయి అని అడిగారు. అయితే ఆ మిర్రర్ ఏంటిది? ఇక్కడ మనం కాన్వెక్స్ మిర్రర్ చూసినట్లయితే ఆబ్జెక్ట్ మిర్రర్ కు ముందు ఉండి ఇమేజ్ అనేది మిర్రర్ లోపల ఏర్పడుతుంది. అంటే ఆబ్జెక్ట్ ఒక సైడ్ మిర్రర్ కు, ఇమేజ్ ఇంకొక వైపు ఉంటుంది. అంటే కాన్వెక్స్ మిర్రర్ లో ఆబ్జెక్ట్ ఇమేజ్ ఒకటే సైడ్ ఉండవు. రైట్. మనం ప్లేన్ మిర్రర్ చూసినట్లు మీరు ఇంటి ముందు అద్దం, మీ ఇంట్లో ఉన్న అద్దాన్ని చూసుకోండి. అద్దంలో ఉంటే మీరు మిర్రర్ కు ముందు మీరు ఉంటే ఆ ఇమేజ్ అనేది మిర్రర్ లోపల ఉంటుంది. అంటే అక్కడ ప్లేన్ మిర్రర్ కూడా ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ ఒకే సైడ్ ఉండవు. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ చూసినట్లయితే ఇవన్నీ ఆబ్జెక్ట్స్, అంటే మిర్రర్ కు ముందు ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఇమేజ్ అనేది మిర్రర్ కు ముందు ఏర్పడ్డాయి. అంటే ఆబ్జెక్ట్ ఎటు సైడ్ ఉందో ఇమేజ్ కూడా ఆ సైడ్ ఉంది, అండ్ అదర్ సైడ్ కూడా ఉంది. కానీ ఆబ్జెక్ట్ ఎటు సైడ్ ఉందో ఇమేజ్ కూడా అదే సైడ్ ఉంది కదా. మిగతా కంపేరింగ్ అంటే కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ చూస్తున్నాం. మనము కాన్వెక్స్ కును ప్లేన్ మిర్రర్ చూసినట్లయితే మనము కాన్కేవ్ మిర్రర్ లో ఆబ్జెక్ట్ ఎటువైపు ఉంటుందో ఇమేజ్ కూడా అదే సైడ్ ఉంటుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమైతుంది అంటే కాన్కేవ్ మిర్రర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ వర్చువల్ ఇమేజ్? వర్చువల్ ఇమేజ్ సందర్భంలో ఈ కింది వాటిలో ఏది సత్యం అని అడిగాడు. ఏది ట్రూ? ఆల్వేస్ ఇరెక్టా? ఇక్కడ మనం చూసినట్లయితే ప్లేన్ మిర్రర్ లో చూడండి, మన ఇమేజ్ ఇరెక్ట్ గానే ఉంటుంది, నిటారుగా ఉంటుంది, తల కిందకి ఇన్వర్టెడ్ గా ఉండదు. ఇక్కడ చూడండి కాన్వెక్స్ మిర్రర్ లో కూడా ఇరెక్ట్ గా ఉంది చూసారా, అండ్ కాన్కేవ్ మిర్రర్ లో కూడా ఇరెక్ట్ గానే ఉంది కదా. కాబట్టి ఆల్వేస్ ఇరెక్ట్, ఆల్వేస్ ఇన్వర్ట్, దిస్ ఈజ్ రాంగ్. ఆబ్టైన్ ఆన్ స్క్రీన్, ఇది స్క్రీన్ మీద పట్టలేము. వర్చువల్ ఇమేజ్ అంటేనే స్క్రీన్ మీద పట్టలేము. ఇక్కడ ఏమన్నాడు? ఆబ్టైన్ ఆన్ స్క్రీన్ మీద పడతామన్నారు. నన్ ఆఫ్ ద ఎబో అంటే ఇందులో ఏది కాదన్నారు. కాబట్టి ఆల్వేస్ ఎరెక్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే.